హాయ్ అండి అందరికీ. దొండకాయ గురు ఇలా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇప్పుడు పల్లీలు వేసుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయిలోకి 4 స్పూన్ల నూనె వేసుకుని 1 స్పూన్ పోపు గింజలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా కలిగి తిప్పుకోవాలి. ఇవి వేగాక దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి మగ్గే లోపట్ల ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి తీసుకొని 4 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గేందుకు 1 అర స్పూన్ ఉప్పు వేసి మరో 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గినాక దొండకాయ ముక్కలోకి ముందుగా పట్టుకున్న కారాన్ని కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలియ తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దొండకాయ ముక్కల్లోకి 1 అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి రోస్ట్ కోసం. ఇలా పూర్తిగా మగ్గిన దొండకాయ ముక్కల్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి దించేసుకోవటమే.